హాయ్ అందరికీ, నా పేరు కృష్ణవేణి వెంకట్. శివశంభో మూవీలో కొరియోగ్రఫీ చేశాను 2 సాంగ్స్కి. నా కొరియోగ్రఫీకి ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని అనుకోలేదు. ఫస్ట్ మూవీ ఇది. అండ్ దీంట్లో యాక్ట్ చేసింది చిన్నారి రిషిత, తను కూడా నా స్టూడెంట్. దీంట్లో గురు శిష్యులు ఇద్దరు కలిసి ఒక మూవీలో వర్క్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ నర్సింగ్ సార్, డైరెక్టర్ సార్, దూరవేటి సార్, చాలా థ్యాంక్ యూ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ వేణు సార్ అండ్ కేశవర్ధిని, మీ యాక్టింగ్ సూపర్. మీరు కుటుంబ సమేతంగా వచ్చి మూవీ చూసి అందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన దూరవేటి గారికి ఫుల్ థ్యాంక్ యూ సో మచ్. శివశంభో టీమ్, ఆల్ ది బెస్ట్. మూవీ చూడడం జరిగిందండి. మన నర్సింగ్ గారి డైరెక్షన్, దూరవేటి గారి రచనతో మూవీ చాలా బాగా వచ్చింది. ప్రతి ఒక్క యాక్టర్ వచ్చేసి ఈ మూవీలో చాలా చక్కగా చేసినారు. ఈ మధ్యకాలంలో ఫ్యామిలీ చూడదలుచుకున్న మూవీ ఏంటంటే శివశంభో మూవీ. చాలా మూవీస్ వస్తుంటాయి, పోతూ ఉంటాయి, కానీ ఇలాంటి మూవీస్ మాత్రం కొందరే తీయగలరు. ఆ నర్సింగ్ సార్, మీ డైరెక్షన్ చాలా మంచిగా ఉంది సార్. మన ఫ్యామిలీ ఆడియన్స్ చూడదగ్గ విషయం, భక్తితో కూడుకున్న, ప్రేమతో కూడుకున్న మూవీ చాలా మంచిగా ఉంది. అందరు థియేటర్కి వచ్చి చూడాలని కోరుతున్నాను. దాన్ని స్క్రీన్ పైన ప్రజెంట్ చేయడం నాట్ ఏ ఈజీ థింగ్, బట్ ఎగ్జాక్ట్గా ఏదైతే చేయాలనుకున్నారో అది చూపించారో చాలా బాగా అనిపించింది. ఇంకొకటి, ఇందులో వాడిన పదాలు ఏవైతే ఉన్నాయో సాంస్క్రిట్ అండ్ తెలుగు మిక్సప్ అయి ఉన్నాయి. అవైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. మెయిన్గా ఇందులో చేసిన యాక్టర్స్ పెద్ద యాక్టర్సే, బట్ చాలామంది చిన్నపిల్లలు కూడా చాలా బాగా చేశారు, చాలా బాగా చేయించారు. నాకు అది బాగా అనిపించింది. ఎవరైనా మెయిన్గా థియేటర్కి రావాలి అంటే ఇలాంటి సినిమాలు చూడడానికే రావాలి. అందరం అనుకుంటాం ఓ జనాలు రావట్లేదు థియేటర్ కానీ, బట్ మంచి సినిమాలు వస్తే ఖచ్చితంగా ఆడియన్స్ వస్తారు. ఇలాంటి మంచి సినిమాలు కంపల్సరీ ఆదరిస్తారు. థ్యాంక్ యూ. శివశంభో సినిమా చూడడం జరిగింది. ఆ సినిమా, నేను ఒక శివుడు భక్తుడినే. కేవలం సినిమా కోసం వెళ్ళింది, ఒక చిన్న పాప కోసం వెళ్ళాను. ఆ పాప నాకు పర్సనల్గా బయట తెలుసు. ఆ పాప యాక్టింగ్ నాకు నేనున్నప్పుడే చేసేది, మేము కలిసి యాక్ట్ చేసాము. ఆ పాపతో పాటు సిన్సియర్ మన సుమన్ గారు ఉన్నారు, ఇంకా చాలామంది పెద్ద యాక్టర్స్ ఉన్నారు. ఎక్స్పెషలీ రేణుగుంట సార్ పేరు రేణుగుంట నరసింహ సార్ ఉన్నారు. ఆయన డైరెక్షన్ వేరే లెవెల్ ఉండే. నేను ఆయనతో పాటు ఒక ఫిల్మ్ చేశాను, నార్మల్ వెబ్ సిరీస్, అది త్వరలో వస్తుంది. దాంతో దొరవీట అనే లిరిసిస్ట్ ఉన్నారు చూశారు, ఆయన అంత వయసులో ఉండి దానికి ఒక ఇంపార్టెన్స్ ఇచ్చి, తర్వాత యాక్టింగ్ ఇంపార్టెన్స్ ఇచ్చి మొత్తం అన్ని కళలు ఆయన బయటికి తీసుకొచ్చారు. ఆయన శివుడు ఎలివేషన్ అంటే హైలైట్. అసలు అంత వయసులో ఉండి చిన్న పాప కోసం తను కూడా డ్యాన్స్ చేశారు, అది చాలా ఆనందం అనిపించింది. ఇంకా ఇక్కడ ఎక్స్పెషల్లీ వేణు అనే క్యారెక్టర్ ఉంది చూశారు, అతను ఇష్టపడిన దానికోసం ఎవరిని కూడా లెక్క చేయకుండా తను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోవడం వల్ల సినిమా స్టోరీ అంతా అతని మీద ముఖ్యంగా జరిగింది. కానీ ఆఖరికి ఇష్టపడిన కోసం వెళ్తున్నాడు తప్ప తను ఏమవుతారని చెప్పి ఆలోచించలేదు. అది ఒక్కటి ఆలోచించుంటే బాగుండేది. నాకు ఇంకా అంతే. సినిమా అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. శివశంభో సినిమా వచ్చాం. డైరెక్టర్ నరసింహ్ గారు అయితే బా ఏమన్నది సార్, సినిమా అసలు చంపేశారు అనమాట. సినిమా అయితే అసలు శివుని యొక్క చెప్పలేం అసలు, ఆ విజువల్స్ కానీ, ఆ స్టోరీ కంటెంట్ కానీ, అసలు మీకు హ్యాట్స్ ఆఫ్ సార్. ఈ టైంలో ఈ మూవీ ఇలా వచ్చినట్టే సూపర్ అనమాట. సనాతన ధర్మం గురించి మొత్తం బాగా చెప్తుంది అనమాట మనకి. అండ్ వచ్చేసి ఇప్పుడు పౌర్ణమి ఉంది, పౌర్ణమికి యాక్చువల్ చెప్పాలంటే పౌర్ణమి మూవీకి అప్పుడెప్పుడో చూసాము, జస్ట్ మళ్ళీ ఇప్పుడు చూసినట్టు అనిపించింది నాకైతే. నాట్యం అంతరించిపోతుంది ఆల్మోస్ట్. మీరుగా మీ పిల్లలకు నేర్పించండి, చిన్నప్పటి నుంచి అలవాటు చేసిన కదా పెద్ద అయిన తర్వాత మనకు తెలిసేది సనాతన ధర్మం యొక్క అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్టార్టింగ్ వచ్చేది నాట్యం అనేది ఒక కళ. అది మనం చెప్పాలన్నమాట, మన పిల్లలు చిన్నప్పటి నుంచి అలవాటు చేయించాలి. ఆ చిన్నపిల్ల అసలు ఏం చేసిన నాట్యం అసలు మాకైతే గూస్ బాంబ్స్ ఇప్పుడు కూడా నాకు తగ్గలేదు. షోర్ అవుతుంది చేతులు కూడా. చాలా బాగా చేసింది సినిమా అయితే. సూపర్ చేశారు సార్ నర్సింగ్ సార్. మూవీ చూసాము, మూవీ అయితే చాలా చాలా బాగుంది. అండ్ డైరెక్టర్ నరసింహ్ గారు కూడా బాగా డైరెక్ట్ చేశారు. మూవీ అయితే హీరోయిన్ యాక్టింగ్ కానీ అందరి యాక్టింగ్ అయితే సూపర్గా ఉంది. పాప యాక్టింగ్ కానీ, పాప డాన్సింగ్ కానీ చాలా బాగా నచ్చింది. ఇది చెప్తే శివుడు వింటాడు, నేను చెప్తే కూడా వింటాడు. శివశంభో సూపర్ హిట్. అందరూ వెళ్ళి ఫ్యామిలీస్తో శివశంభో మూవీ చూడండి. నమస్కారం. ఇప్పుడే శివశంభో సినిమా చూడడం జరిగింది. నిజానికి ఇలాంటి సినిమా మనకి గతంలో చాలా సంవత్సరాల క్రిందట వచ్చింది. అది ప్రస్తుతానికి డైరెక్టర్ నర్సింగ్ గారు కానీ, బుజ్జ రాజగోపాల్ గారు ప్రొడ్యూసర్, అండ్ దూరవేటి గారి మాటలు, ఆయన ఎలివేషన్స్, ఈ మూవీలో ఆయన కూడా యాక్ట్ చేశారు. తన డాన్స్ కోసం ఎలివేషన్ చేయడం మాత్రం చాలా బాగుంది. అండ్ ఎస్పెషల్లీ చిన్నారి రిషిత, తిను యాక్చువల్గా కొరియోగ్రాఫర్ కృష్ణవేణిగా వాళ్ళ స్టూడెంటే, తాండవ డ్యాన్స్ అకాడమీ. ఆవిడ నాట్యం మాత్రం మామూలుగా చేయలేదు అసలు. సో కొరియోగ్రఫీ మాత్రం చాలా సూపర్గా ఉంది. 2 సాంగ్స్కి కొరియోగ్రఫీ తనే చేశారు. అది మాత్రం చాలా పీక్స్లో ఉంది. మీకు గతంలో నాట్యం సినిమా కానీ, పౌర్ణమి సినిమా, అందులో మీరు చూస్తే పెద్ద ఏజ్ వాళ్ళు చేసిన వాళ్ళు ఉన్నారు. బట్ ఇక్కడ ఒక చిన్న అమ్మాయి
తను డ్యాన్స్ నేర్చుకొని ఈ మూవీలో కొరియోగ్రఫీ చేసిన కృష్ణవేణి గారు మాత్రం థ్యాంక్స్ అండి, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. శివశంభు సినిమా చూడడం జరిగింది. సినిమా ఎల్లుందంటే ఇప్పుడు ఒక అన్న చెప్పాడు అప్పుడెప్పుడో పౌర్ణమి చూసినామని చెప్పేసి, ఇప్పుడు పౌర్ణమి లాంటి సినిమా ఇది శివశంభు. ఈ పాప ఎంత అద్భుతంగా డాన్స్ చేసిందంటే చెప్పలేం. ముఖ్యంగా దూరవేటి గారి ఎంట్రీ ఉంటుంది, ఆయననే శివుడు అనుకుని ఆ ఫీల్ వచ్చేసింది, గూస్ బంప్స్ అక్కడ మాత్రం ప్యూర్ గూస్ బంప్స్ వచ్చినాయి. అండ్ దూరవేటి గారు నాట్యానికి ఇచ్చే ఎలివేషన్స్ ఉంటాయి, అది పీక్స్. ఈ తరంలో ప్రతి ఒక్క చిన్నపిల్లలు కానీ డ్యాన్స్కి ఇష్టపడే వాళ్ళు చూడాల్సిన సినిమా ఇది. ప్రతి ఒక్కరు ఫ్యామిలీ ఆడియన్స్ కానీ ప్రతి ఒక్కరు వచ్చి చూడండి. ఈ నాట్యం గురించి ప్రతి ఒక్కరికి తెలియాలి. ముఖ్యంగా దూరవేటి గారు గూస్ బంప్స్, ఆయననే శివుడని మేము అనుకుంటున్నాం. బట్ ఆయన ఇచ్చిన ఎలివేషన్ మాత్రం హైలైట్ ఉంది. ఆయన చెప్పే మాటలు ఈ ఏదైతే డ్యాన్స్కి సంబంధించింది చెప్తా ఉంటాడో అది మాత్రం హైలైట్. ఈ సినిమాలో అదే హైలైట్. అసలు శివశంభు సినిమా చూశాను. యాక్టింగ్ మాత్రం హీరో యాక్టింగ్ మాత్రం సూపర్ ఉంది. డైరెక్టర్ పేరు వచ్చి నార్సింగ్, మస్తు డైరెక్షన్ చేశాడు, సూపర్ ఉంది బ్రో. సినిమా ఫ్యామిలీ పరంగా వచ్చి చూడాలి. ఒక భక్తి మూవీ ఇది. శివుణ్ణి ఎలా చూపించారంటే అది చెప్తే మాటలో చెప్పేది కాదు, వచ్చి ఒక ఫ్యామిలీ పరంగా చూడండి, మీకే అర్థమవుద్ది ఎలా ఉందండి మూవీ. పాప యాక్టింగ్ మాత్రం మస్తు అనిపించింది, నాకు బాగుంది, బాగా చేసే పాప, వచ్చి చూడండి. శివశంభు సినిమా అండి, ఇప్పుడే చూసాము. సినిమా ఎలా ఉందంటే ఈ తరం డెఫినెట్గా కూడా అందరూ థియేటర్లో చూసి ఎంజాయ్ చేయాలండి. చాలా బాగుంది సినిమా. అంటే ఒక ఎట్లా అంటే మంచి యాక్టర్లు, దాదాపు సుమన్ గారు, తర్వాత తనికెళ్ళ భరణి గారు, వాళ్ళ రోల్స్, ఇటువంటి రోల్స్ ఈ మధ్యకాలంలో మనం చూడలేదండి. చాలా బాగా హ్యాండిల్ చేశారు డైరెక్టర్ నర్సింగ్ గారు. ఆయన సినిమాని అసలు ఎలా చేశారంటే సెకండ్ హాఫ్ అయితే అసలు టైం తెలియలేదండి, అలా వచ్చి అలా వెళ్ళిపోతుందంటే ఆ ఎమోషన్స్ ఏదైతే ఉన్నాయో నాట్యం తాలూకు. మనం ఎప్పుడో పౌర్ణమి సినిమాలో ప్రభుదేవ గారు తీసినప్పుడు చూసాం ఇట్లాంటి ఎమోషన్స్ యాక్చువల్గా. బట్ ఈ సినిమాలో చాలా బాగా ప్రజెంట్ చేశారు. డైరెక్టర్ గారు చాలా బాగా హ్యాండిల్ చేశారు నర్సింగ్ గారు. సినిమా చాలా బాగుంది. సమ్మర్లో అందరూ ఫ్యామిలీతో వచ్చి చూడండి. సమ్మర్ హాలిడేస్లో మీ చిన్నపిల్లల్ని మీ ఫ్యామిలీ అంతా వచ్చి చూడాల్సిన సినిమా ఇది. ఎందుకంటే చాలామందికి ఒక నాట్యం డ్యాన్స్ అనేది ఈ రోజుల్లో ఎవరికి తెలియట్లేదండి. ఈ సినిమా చూశాక ఆ పాప చాలా బాగా చేసింది, ఎక్సలెంట్ యాక్టింగ్, అసలు చాలా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంది. అండ్ తను ప్రజెంట్ చేసిన విధానం యాక్టింగే కాదు డ్యాన్స్ కూడా చాలా బాగా చేసింది. కొరియోగ్రాఫర్కి నిజంగా క్రెడిట్ ఇవ్వాలి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ మా, ఓకేనా? సో ఈ సినిమా చూసి అందరూ కూడా చాలా ఇన్స్పైర్ అవ్వాలి. ప్రతి ఒక్కరు కూడా థియేటర్కి వచ్చి సినిమా చూసి ఎంజాయ్ చేయండి. ఈ పాపని, ఈ టీంని అందరినీ బ్లెస్ చేయండి. ఓకే, శంభు సినిమా చూసాక వచ్చానా, నర్సింగ్ అన్న సార్ గారు డైరెక్టర్ గారు మంచి సినిమా చేశారన్న. ఈ సినిమా ఎలా ఉందంటే చిన్న పాప అదన్న, ఈ పాప ఉంది కదా, ఈ పాప బత్తి సాగం పడతానా, అది నాట్యం చేస్తుంది. నాట్యం చేసి సినిమాలో ఫిదా అయిపోయినా నేనైతే. ఈ సినిమా నాట్యం చేసి శివుడు పెయిన్ నుండి దర్శనం ఇచ్చినట్లు కోరుకుంటున్నా. శివుని భక్తున్నా నేను కూడా. ఈ పాప నాట్యం చేసిందన్న ఈ సినిమాలో. ఈ క్లాస్ అమ్మా, నువ్వు సూపర్ అమ్మా, సినిమా మాత్రం నీదేమ్మా. ఈ ఎట్లా నాట్యం చేసిందంటే ఈ సినిమాలో ఒక లెవెల్లో ఎవరైనా కానీ నాట్యం చేసుకోవాలంటే అది బయట చేస్తున్నది కాదు. శివుడు వచ్చి పాప దగ్గర నాట్యం చేస్తాడంటే నేను ఒక ఫిదా అయినా. నాట్యం కోసము ఎంతో కష్టపడతారు, బయట ఎంతోమంది చూస్తారు. ఈ పాప నాట్యం కోసం నేర్చుకోవాలి అనుకుంటుంది. అట్లానే నాట్యం శివుడు వచ్చి నాట్యం చేస్తాడంటే నేను ఎట్లా కొరియోగ్రాఫీ సూపర్ అన్న, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్, పాప అయితే ఇస్లాండ్ అన్న సూపర్ అన్న చేసింది. అయితే మైండ్ ఫిదా అయిపోయాను అన్న పాప గురించి. అయితే పాపని ఒంటరిపల్లి చూశాను, ఎక్కడ చూద్దామని ఒంటరిపల్లి ఫిదా అయిపోయాను అన్న పాప కోసం. ఒక్కసారి నేను చూసి మాట్లాడదాం అనుకున్నాను పాప గురించి. పాప ఈ సినిమాలో సూపర్ అన్న, ఏ క్లాస్ ఒప్పుతున్నాను. ఈ సినిమా మాత్రం ఫ్యామిలీ మాత్రం చిన్న పిల్లలు పెద్దోళ్ళు ఎవరైనా వచ్చినా కానీ ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడాలనుకుంటానా. మీరే చూసినాక ఈ సినిమా ఎలా ఉందో మీరే చెప్పండి. నేను చెప్తానని కాదు, అందరూ చెప్తారనే కాదు, మీకు నచ్చితే సినిమా చూడండి. మళ్ళీ చిన్నపిల్లలు నాట్యం ఎలా చేస్తారో ఒక్కసారి చూసి నేర్పిండి అన్న. ఈ సినిమా హరిశంకర్ గారు సార్ గారు ఎక్కడున్నారో తెలియదు కానీ ఆ సార్ మంచి తీశారు. సినిమాలో ఒక చిన్న పాప క్యారెక్టర్ కానీ, ఒక బ్యాక్గ్రౌండ్ క్యారెక్టర్ కానీ, అన్ని సినిమాలో పెద్ద వాళ్ళు అందరూ ఉన్నారు, వాళ్ళ పేరు నాకు తెలియదు కానీ మంచి తీశారన్న సినిమా. అదే ఈరోజు మేము యాక్ట్ చేసిన సినిమా రిలీజ్ అయింది, మంచి స్పందన వచ్చింది. నా క్యారెక్టర్ పరంగా నాది బాగుంది. నేను వేణు అనే ఒక క్యారెక్టర్ చేశాను. అలాగే నర్సింగ్ డైరెక్టర్ గారు టేకింగ్ కానీ అన్నీ ఎవ్రీథింగ్ ఓకే. ప్రతి ఆర్టిస్ట్ బాగా చేశారు. అందరూ చెప్తూ ఉంటారు ఈ మధ్యన ప్రొడ్యూసర్స్ అక్కడ ఈవెంట్స్లో ఇవి కంటెంట్ ఉంటే సినిమా పెద్ద స్టార్స్తో అవసరం లేదు.
బాగా ఆడుతుందని. ఈ సినిమా కంటెంట్ ఉంది, కంటెంట్ ప్రకారంగా చాలా బాగుంది. పాటలు కానీ, సాహిత్యం కానీ, ఎవ్రీథింగ్. అండ్ ఫ్యామిలీ చూడదగ్గ సినిమా. ఈ సినిమాలో నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చి నన్ను ప్రోత్సహించిన ప్రొడ్యూసర్స్కి అండ్ డైరెక్టర్ గారికి, టీం అందరికి కూడా నా కృతజ్ఞతలు. ఈ శివశంభు చూసి మీ అందరి బ్లెస్సెస్ మాకు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమ శివాయ, హర మహాదేవ్. శంభో సినిమా ఇప్పుడే చూసినాము. సినిమా ఎలా ఉంది అంటే ఆ సినిమా చూసిన వాళ్ళు మనస్ఫూర్తిగా చెప్పాలి. మేము చెప్తున్నాం ఇప్పుడు ఎంత బాగుంది అంటే సినిమా. ఈ రోజుల్లో ఇలాంటి సినిమా తీయాలంటానంటే ఎవరికి ధైర్యం చాలా వరకు లేదంటున్నా నేను. ఎందుకంటే ఇలాంటి సినిమా తీస్తే లాస్ వస్తుందేమో అని చెప్పని ఎంతోమంది వేరే అర్ధనగ్న సినిమాలు తీస్తున్నారు తప్పితే ఇలాంటి సినిమాలు తీయట్లేదు. మన దేవుళ్ళ గురించి ఎప్పుడో ఒకప్పుడు 15 సంవత్సరాల కింద, 20 సంవత్సరాల కింద ఇలాంటి సినిమాలు వచ్చినాయి. కానీ ఇప్పుడు ఇలాంటి సినిమా తీయాలంటారంటే ఒక ధైర్యం చేయాలి. ఆ ధైర్యం చేసిండ్రు మన అన్న నర్సింగ్ అన్న, ధైర్యం చేసి ఈ సినిమా తీసిండు. దీంట్లో ఉన్న వాళ్ళను అందరూ కొత్త నటీనటులు చాలా వరకు తీసుకుండు. అందరిని కూడా ఒక్కొక్కరిని ఎలా తీసుకొని ఎలా తీర్చిదిద్దాలో అలా తీర్చిదిద్దిండు. సినిమా చూస్తుంటే చేతిపైన రూమాలు మొత్తం నిక్కపొడుస్తున్నాయి, అలా ఉంది. మ్యూజిక్ కానీ, సాంగ్స్ కానీ, ఎవ్రీథింగ్. ఏ విషయాన్ని తీసుకున్నా కూడా ఇక్కడ ఏ విషయాన్ని తీసి పక్కన పెట్టనిక లేదు. కూర్చున్న వాళ్ళు మూవీ నడిచిన 2.5 గంటలలో ఏ ఒక్కరు కూడా కనీసం లేచి నిలబడలేదంటే ఈ సినిమా ఎలా ఉందనేది మీరు అర్థం చేసుకోవాలి. సినిమాలో ప్రతి ఒక్కటి చూడండి, అక్కడ చేసిన ప్రతి క్యారెక్టర్. దీంట్లో లవ్ ఉంది, లవ్ కావాలా, లవ్ గురించి కూడా ఉంది. దేవుని గురించి అంటే దేవుడి గురించి ఉంది. నాట్యం అంటే నాట్యం గురించి ఉంది. మీరు కావాల్సింది ఎవ్రీథింగ్. ఒక 10 సినిమాలు 20 సినిమాలు తీసుకుంటే 20 సినిమాల స్టోరీ మొత్తం ఈ ఒకటే సినిమాలో ఉంది. ఈ సినిమాలో మీరు పెట్టిన డబ్బులు మీకు ఈజీగా వచ్చేస్తాయి. ఈ సినిమా 100% ప్రతి ఒక్క హిందువు చూసి గర్వంగా చెప్పుకోగద్ద ఒక మంచి ఫిలిము. దీంట్లో మా గురువు గారు చేసినారు. నిజంగా శివలింగంకి వెళ్ళి నడిచి వస్తుంటే ఆ సాక్షాత్తు పరమశివుడు నడిచి వచ్చినట్లు అనిపించింది. ఆ హ్యాపీనెస్ మాటల్లో చెప్పలేము, ఆ సంతోషం కూడా చెప్పలేము. ఎందుకంటే మూవీ చూసిన ఈ మధ్యకాలంలో దాదాపు నేను 10 ఇయర్స్లో భక్తి రసమైన సినిమాలల్లో ఇంత మంచిగా నచ్చిన సినిమా నాకు నచ్చలేదు. ఈ సినిమా అంత బాగుంది. ఒకసారి చూడండి మీరు కూడా. గుండె మీద చేసేసుకొని నేను చెప్తున్నా, నేను ఆ పరమశివుడి భక్తుని. నేను ఆ సినిమా చూసినందుకు ఆ శివుడే ఎక్కడ నాకు కనిపించిండు. ఆ మ్యూజిక్ కూడా ఎక్కడంటే గుండె జల్లు అంటుంది. ఆ మ్యూజిక్ కూడా చాలా ఉంది. ఆ శివయ్యకు పాదాభివందనం చేస్తున్నా. మా గురువుగారికి నర్సింగ్ అన్న కూడా ఇలాంటి సినిమా తీసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అన్న నర్సింగ్ అన్న నీకు థ్యాంక్స్ అన్న రాజగోపాల్ అన్న, మీరు ఇలాంటి సినిమా తీసినందుకు చాలా హ్యాపీనెస్. గురుగారు మీకు మళ్ళొకసారి పాదాభివందనం. చాలా బాగుంది. జై హింద్. సబ్జెక్ట్ చాలా బాగుందండి. డైరెక్టర్ గారు చాలా బాగా చేశారు. కొత్త విషయాలన్నీ చూపించారు. పిల్లల క్యారెక్టర్ చాలా బాగుంది. వేణుగారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. డైరెక్టర్ గారి టేకింగ్ చాలా బాగుంది, మాకు బాగా నచ్చింది. సాంగ్స్ బాగున్నాయి. చాలా రోజుల తర్వాత ఇటువంటి మంచి సినిమా చూసామని చెప్పి అనిపిస్తుంది మాకు. చాలా బాగా యాక్ట్ చేశారు. స్టోరీ బాగుంది, డైరెక్షన్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి అండ్ డాన్స్ బాగుంది. అండ్ స్పెషల్లీ ఆ చైల్డ్ ఆర్టిస్ట్ కూడా సూపర్ అనమాట, చాలా బాగా చేసింది. సో తనకైతే చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. అండ్ ప్రతి ఒక్క ఆర్టిస్ట్ చాలా బాగా చేశారు. మీరు ఎక్కడో చూసి తెలుగు వాళ్ళు రావట్లేదు, తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేయట్లేదు అని అంటున్నారు కదా, ఇది మొత్తం తెలుగు వాళ్ళు చేసిందే. సో తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేయండి, మా సినిమాని సపోర్ట్ చేయండి. అండ్ బై ది వే నేను ఇందులో హీరోయిన్కి డబ్బింగ్ చెప్పాను. సో ఇప్పుడు దాకా నేనైతే కార్టూన్స్, టెలివిజన్, ర్యాండమ్ వెబ్ సిరీస్, ఓటీటీ చెప్పా. ఇది నా ఫస్ట్ డెబ్యూ అనమాట హీరోయిన్కి. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. అండ్ శివుడు బ్లెస్సింగ్ నా దగ్గర ఉంది కాబట్టి నా ఫస్ట్ డెబ్యూ ఇంత మంచిగా వచ్చిందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సినిమా చాలా బాగున్నది. 2 గంటలు కన్నార్పకుండా చూస్తారు. మీరు ఫ్యామిలీతోనే వచ్చి చూసే సినిమా ఇది. నాకైతే మస్తు నచ్చింది సినిమా. ముఖ్యంగా పాటలు మాత్రం హైలైట్ ఉన్నాయి, చాలా బాగున్నది. సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా, అవుతుంది. థ్యాంక్ యూ. ఈ మధ్యకాలంలో ఇలాంటి సినిమా చూడలేదు నేను. నిజంగా శివభక్తి మీద చాలా గొప్పగా తీసిండు సినిమా. డైరెక్టర్కు గొప్పతనాన్ని నిజంగా మెచ్చుకోవాలి. ఇలాంటి సినిమా ఈ మధ్యకాలంలో 10 ఏళ్ళ నుండి నేను సినిమా చూడలేదు ఇలాంటిది. చాలా ఎక్సలెంట్గా ఉంది. సాంగ్స్ కూడా బాగున్నాయి. లాస్ట్లో ఆ క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. నిజంగా అతను పొడిచిన ఆయనే చాలా బాగా పొడిచాడు. నిజంగా
ఎవరినో పొడిచాడు. నిజంగా చాలా బాగుంది. డైరెక్టర్ నిజంగా గొప్పతనం, చాలా బాగా చేశాడు. నిజంగా ఈ మధ్యకాలంలో ఇలాంటి భక్తి సినిమాలు రావట్లేదు. ఏమైనా వేరే రకంగా పొడుచుకునేటి తనుకునేటి రకరకాల సినిమాలు వస్తున్నాయి. ఫ్యామిలీతోటి చూడలేకపోతున్నాం. నిజంగా ఇలాంటి సినిమా ఇంకా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. డైరెక్టర్ ఇలాంటి మంచి సినిమాలు ఇంకా తీయాలని మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటున్నాం. సో లైక్ మేము సినిమా చాలా బాగుందండి. ఇందాక చూసాము. మేము చెన్నై సార్ వాళ్ళ ఫ్యాన్స్ మేము యాక్చువల్గా, దూరవేటి చెన్నయ్య గారు. సో ఆయన పాటలు, డ్యాన్స్, డైరెక్షన్, లిటరేచర్ అన్నీ మంచిగా చేశారు. సినిమా కూడా బాగుంది. సో లాస్ట్ 10 minutes చాలా హైకి వెళ్తుందండి మూవీ. శివుడి సాంగ్ ఒకటి చాలా బాగుంది. సో అందరూ చూడండి మూవీ. మన తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి జోనర్ మూవీస్ వచ్చి చాలా రోజులైంది. సో ఇలాంటి జోనర్ సినిమాలు ఇష్టపడే వాళ్ళకు ఒక మంచి సమ్మర్లో ఒక మంచి సినిమాను ఇచ్చారు. దొరవేటి చెన్నయ్య గారు వాళ్ళ యాక్టింగ్ కూడా, తనికెళ్ళ భరణి గారి యాక్టింగ్ చాలా బాగుంది. అండ్ లాస్ట్లో వచ్చే శివుడి సీన్ 10 నిమిషాలు అసలు గూస్ బంప్స్ వస్తాయి. అసలు అలాంటి సినిమా ఇంకా ఇంటర్వెల్ ముందు అలా పెట్టింటే ఇంకా బాగుంటుంది. లాస్ట్లో మాత్రం చాలా 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 బాగుంటుంది. ఇంకొక 10 minutes ఉండేటి ఇంకా బాగుండి అనిపించింది. శేఖర్, నేను ఎలాంటి అంచనాలు లేకుండా ఈ సినిమా చూడడానికి వచ్చాను. కానీ ఈ సినిమా నిర్మించాలని ఆలోచన వచ్చిన నిర్మాత, దర్శకులకు ప్రత్యేక ధన్యవాదాలు. పాటలు అయితే చాలా బాగున్నాయి, సాహిత్యం చాలా బాగుంది. ఎలాంటి అసభ్యాలకు తావు లేకుండా కుటుంబ సమేతంగా చూడదగ్గ చక్కని సినిమా. ఈ అమ్మాయి చేసిన రోల్ సినిమాలో చాలా చాలా చక్కని రోలు. తన అభినయంతో చాలా బాగా మంచి రోల్ చేసింది. కీప్ ఇట్ అమ్మా, గాడ్ బ్లెస్ యూ. ఇంకా మంచి మంచి రోల్స్ చేయాలి నువ్వు. ఈ అభినందనలు రెండు వాళ్ళకు. సినిమా చాలా బాగుంది. హీరోయిన్ కానీ పిల్లలు కానీ పబ్లిక్ చేశారు. సమాజానికి ఒక మెసేజ్ కూడా ఉన్నట్టు అనిపించింది నాకు దీంట్లో. ఏంటంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ ఈ మధ్యలో ఒక పెళ్ళైన ఆడవాళ్ళ మీద మోజుపడడం, అట్లాంటి దాని మీద వాళ్ళకు పైన దేవుడు చూస్తున్నాడు, అట్లాంటిది వద్దు అనేసి ఒక మెసేజ్ని. తర్వాత పైన దేవుడు ఎప్పుడైనా ఉంటాడు మీకు. మనం చేసే భూమి మీద చేసే ప్రతి చెడు పని కానీ మంచి పని కానీ దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తుంటారు అనేసి. సో తనికెళ్ళ భరణి గారు చాలా చాలా ఎక్సలెంట్ ఉంది. తర్వాత మా దొరవేటి అన్న గారు చేసింది నాట్యం నేర్పించే ప్రతి భంగిమ సూపర్ ఎక్సలెంట్ అండి. చాలా చాలా బాగుంది. అలాగే హీరోయిన్ వాయిస్ ఎక్సలెంట్ అంటే చాలా బాగుందండి. అది సినిమా చాలా అద్భుతంగా, అంటే మంచికి ఎప్పుడు నిదర్శనం శివసూత్రం. ఆ శివనామంలో ఉన్న తృప్తి ఏంటనేది, చెడుకు దూరంగా ఉండి మంచికి దగ్గరగా ఉంటే, శివయ్యను నమ్ముకుంటే కళ్ళ ముందు చూపించిన డైరెక్టర్ గారి వర్షన్ చూస్తే చాలా అవసరం అని చెప్పచ్చు. ఒక్కొక్క సన్నివేశం కూడా చాలా మనసుకు హత్తుకుండే విధానంగా, ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ తగ్గట్టుగా శివ పదం అనేది ఈ కలియుగంలో ఎంత ప్రతిష్టగాంచిందో, ఇలాంటి సినిమాలలో చూపించిన మంచితనం కూడా 10 మందికి చెప్పుకునే విధానంగా గ్రాఫిక్స్ వర్క్ కానీ, మ్యూజిక్ కానీ, పద్యాలు కానీ, మాటల తీరు కానీ చాలా అద్భుతంగా ఉంది. ఇలాంటి సినిమాలు కుటుంబ సమేతంగా చూడాలి, అందరూ చూడాలి. పిల్లలైతే కనుక చాలా బాగా వచ్చి శ్రద్ధగా చూశారు. నా ముందే ఉన్నారు పిల్లలు. సినిమా ఎలా ఉందమ్మా? చాలా బాగుంది. ఏం నచ్చింది మీకు? అందులో మా సిస్టర్ డాన్స్ చేయడం. ఓకే, డాన్స్ బాగా చేశారు కదా మీ సిస్టర్? ఓకే, అందరికీ చూడమని చెప్తారు. చాలా బాగున్నది సినిమా. శివభక్తునికి సంబంధించి, భక్తికి సంబంధించి పాటలు కానీ ఎక్కడ బోరు కొట్టకుండా చాలా అద్భుతంగా ఉన్నది. చాలా బాగుంది. సంస్కృతి సాంప్రదాయాలు అన్నీ మంచిగా ఉన్నాయి. చాలా బాగుంది. సాంగ్స్ అయితే సూపర్. నాట్యం గురించి దొరవేటి సార్ గారు చేసినటువంటి ఆ యొక్క అద్భుతమైనటువంటి సంభాషణ, ఆ నాట్యం తెలియనటువంటి వాళ్ళకు కూడా ఎన్నో విషయాలు తెలియజేయడం జరిగింది. ఈ సినిమాలో శివతత్వాన్ని, శివుని నమ్ముకుంటే ఏ విధంగా సహాయ సహకారాలు అందిస్తాడో అనేటువంటి విషయాన్ని కూడా గొప్పగా చెప్పడం జరిగింది. నటులందరూ కూడా సహజ సిద్ధంగా నటించడం జరిగింది. దానివల్ల సినిమాకు ఒక రూపాన్ని సంతరించడం జరిగింది, మంచి రూపాన్ని. దీంట్లో ఉన్నటువంటి పాటలు కూడా ఎంతో మధురంగా ఉన్నాయి, హృదయానికి హత్తుకునే విధంగా ఉన్నాయి. శివతత్వాన్ని గురించి మహా అద్భుతంగా చెప్పడం జరిగింది. ఆ నాట్యంలో ఆ అద్భుతమైనటువంటి పదబంధము, ఆ దొరవేటి వారి యొక్క అనుబంధంగా ఆ హృదయానికి హత్తుకునే విధంగా చెప్పడం జరిగింది. శివశంభో
సూపర్ హిట్. చాలా బాగుంది సార్. ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా ప్రతి క్షణం కూడా ఏం జరుగుతుంది అనే ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేసేటట్లుంది. సౌండ్ కానీ, మ్యూజిక్, గ్రాఫిక్స్, పాటలు ఎక్సలెంట్. లిరిక్స్ అయితే అసలు చాలా బాగున్నాయి చెప్పాలంటే. ఒక అన్నమయ్య సినిమా చూస్తే ఏ ఫీల్ కలుగుతుందో ఆ సాంగ్స్ వింటుంటే అంతకంటే మంచి ఫీల్ కలుగుతుందని నేను ఖచ్చితంగా చెప్తున్నా. జనాలు అందరూ తప్పకుండా చూడండి. ఖచ్చితంగా మీరంతా సాటిస్ఫై అవుతారు. కుటుంబ సమేతంగా చూడండి. ఒక్కొక్కరిగా కాకుండా కుటుంబం మొత్తం వచ్చి చూసేటట్లుగా ఉన్నది. చూడండి, ఎంజాయ్ చేయండి.